శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అన్నట్టు ఆ అమ్మ పిలుపు లేనిదే మనం కూడా ఎక్కడికి వెళ్ళలేమండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్న ఇక్కడికి వెళ్ళాలని. అదే మెదక్ డిస్టిక్లోని ఏడుపాయల జాతర అండి. ఏ వనదుర్గ భవానీ మాత ఉంది కదా, అమ్మవారి టెంపుల్. ఇక్కడికి నేను ఈరోజు వచ్చాను. అనుకోకుండా నేను జాతర రోజే వచ్చాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెళ్ళాలి వెళ్ళాలని. కానీ నేను ఎన్నిసార్లు అనుకున్నా కానీ ఆ అమ్మ పిలిపించుకున్నట్టు ఈసారి వచ్చాను. నేను మెయిన్గా అమ్మవారి భక్తురాలనండి. నేను ఎక్కువ అమ్మని నమ్ముతాను. ఎప్పుడు ఏమైనా కూడా అమ్మను పిలిస్తే అమ్మ ఏ టైంలోనే ఆదుకుంటుందని నాకు ఖచ్చితమైన నమ్మకం అండి. అందుకనేమో అనుకోకుండా నేను జాతర రోజే వెళ్ళాను. నాకు తెలియదు, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో శివరాత్రి రోజున ఈ అమ్మవారి వనదుర్గ భవానీ మాత జాతర జరుగుతుందంట. నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. అసలు మాకు దగ్గరే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇది హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, కానీ మాకు ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంత దగ్గర ఉన్నా వెళ్ళకపోవడము నిజంగా బాధే. కానీ అనుకోకుండా బట్ అది కూడా జాతర రోజు వెళ్ళాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే గోదావరి ఉపనది ఉంది కదా, మంజీరా నది. ఆ నది ఏంటంటే 7 పాయలుగా చీలుతుంది అని అంటారు, లేదా 7 పాయలుగా చీలి అక్కడ వచ్చి ఒక పాయగా కలుస్తుంది. దాన్నే మంజీరా నది అంటారు. అందుకే దీనికి 7 పాయల వనదుర్గ భవానీ మాత అని చెప్పి పేరు వచ్చింది. గుట్టలలో ఉంది అంటే బండరాళ్ళలో ఉంది కాబట్టి దీన్ని పెద్ద గుట్ట సొరంగంలో ఉంది అని అంటారు. అందుకే దీన్ని గరుడ గంగ అని కూడా అంటారు. ఎవరికీ తెలియదు ఈ విషయము. అక్కడి పూజారులను అడిగితే చెప్తారు ఈ విషయం మనకి. ఈ నీళ్లు ప్రవాహం 7 పాయలుగా ప్రవహిస్తూ దుర్గా భవానీ పాదాలను తాకుతూ ప్రవహిస్తుంది కాబట్టి ఈ గుడిని 7 పాయల వనదుర్గ భవానీ దేవాలయం అని కూడా అంటారు. అని ప్రధానంగా 7 పాయల స్నానం ఆచరించడం ఇక్కడికి వచ్చిన వారి ప్రత్యేకత. ఎందుకంటే అది వాటర్కి అంత ప్రాముఖ్యత ఉందండి. అందులో స్నానం చేస్తే ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి పాపాలు కానీ, ఎలాంటి ఏమున్నా తొలగిపోతాయని చెప్పేసి అంటారు. ఇక చూడండి, ఇదే ఆ 7 పాయల నది. ఇది కొంచెం ఫిబ్రవరి నెల సమ్మర్కి దగ్గర కాబట్టి వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. అదే వర్షాకాలం అయితే చూడండి, అమ్మవారి పాదాలను తాకుతాయి ఖచ్చితంగా. వాళ్ళు చెప్పినట్టు చాలాసార్లు మీరు న్యూస్లో కూడా చూస్తూ ఉంటారు, మంజీరా నది పొంగుతూ అమ్మవారి పాదాల దాకా వచ్చింది అని చెప్పి వినడము. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారండి. మేము స్పెషల్ దర్శనం తీసుకొని వెళ్ళాము. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళినాక లోపలికి వీడియో ఎలో లేదండి. నేను తీద్దామని తీద్దామని అనుకున్నాను, కానీ వీడియో ఎలో లేదని చెప్పిండ్రు. సో ఎందుకులే అని చెప్పేసి ఇక ఏదైనా వాళ్ళు చెప్పిందంటే ఏదైనా రీజన్ ఉంటేనే వాళ్ళు అలా చెప్తారు కదా, సరే అని చెప్పి నేను వీడియో తీయలేదు లోపల. ఇవి చూడండి, ఇక్కడ నుంచే మంజీరా నది ఇలా కింది నుంచి వెళ్తూ ఉంటుంది. ఇది వర్షాకాలం వాటర్ ఎక్కువయ్యి ఈ అమ్మవారి ఈ చోటంతా వాటర్ వస్తూ ఉంటాయంట, లోపల దాకా వస్తాయని. మెయిన్ ఇందాక చూపించాను కదా రాజగోపురం, అక్కడ నుంచి లోపలికి గుడికి కొంచెం లోపల దూరమే ఉందండి. నిజం చెప్పాలంటే కొంచెం ఏర్పాట్లు ఇటు ఉంటే బాగుంటుంది.